మరి సినిమా విషయానికి వస్తే నిజంగానే సినిమాటోగ్రాఫర్ డిఓపి గారి గురించి మాట్లాడాల్సిందే. అసలు ఆ ఫ్రేమ్స్ ఏంటి, అంత అందంగా తీసారేంటి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఒక్కొక్క ఫ్రేమ్ చెక్కినట్టుంది. మరి ఆయనతో ఆల్రెడీ చాలాసార్లు చాలామంది మాట్లాడారు. ఈరోజు మనం ఇంకొంచెం డిఫరెంట్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే శ్యామ్ దత్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము గట్టిగా చప్పట్లతో. శ్యామ్ దత్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ గారు అద్భుతమైన విజువల్స్ తో విరూపాక్ష మనందరికీ 21st చూపించబోతున్నారు. ఎన్నెన్నో విషయాలు ఉంటాయి మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు ముందు మాట్లాడేసిన తర్వాత నాదొక చిన్న క్వశ్చన్ ఉంది, తర్వాత అడుగుతాను సార్. మీరు ముందు మాట్లాడేసి. అందరికీ నమస్కారం. నాకు ఇప్పుడు మెగా ఫ్యామిలీలో 3rd మూవీ, దానిలో నేను చాలా సంతోషం ఉంటుంది. ఇలా ఒక మూవీ మీకు పక్కనే లేదు అండ్ యూ కెన్ హ్యావ్ ఫన్. నాకు తెలుగు రాదు అందుకే కొంచెం కష్టపడుతుంది. ఇక్కడ నుంచి చాలా స్మైలింగ్ ఫేసెస్ చూస్తుంది, చాలా సంతోషం ఉంది. నా వర్క్ కెమెరా బ్యాక్లో ఉంటుంది, మీరు ఎంజాయ్ చేయండి. ప్రసాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్, బాపీ సార్ థ్యాంక్ యూ సో మచ్, కార్తిక్ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్, సాయి సార్ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్. 21st మూవీ థియేటర్లో చూడండి, హ్యావ్ ఫన్. సార్ ఇది బేసిక్గా కొంచెం థ్రిల్లర్ అలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉన్న సినిమా కదా. యాక్టర్స్ ఎలా అయితే ఒక గెటప్ వేసుకుని పోషిస్తున్నప్పుడు ఆ పాత్రలో కొంచెం అది ఉంటుంది, ఇంటికి వెళ్ళాక కూడా ఆ ఫీలింగ్, ఆ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ క్యారీ అవుతాయి సినిమా అయిపోయాక కొన్ని రోజుల దాకా. అలా మళ్ళీ ఇన్వాల్వ్ అయిపోయేది సినిమాటోగ్రాఫరే, కెమెరా లెన్స్ లోపల నుంచి చూసి. మీరు ఎప్పుడన్నా సడన్ గా భయపడ్డం కానీ ఆర్ సడన్ గా థ్రిల్ అవ్వడం కానీ, ఆ మేకింగ్ అప్పుడు ఏదైనా చిన్న జూములు జర్క్లో వెళ్ళడం కానీ ఏమన్నా జరిగాయా? మనం భయపడలేదండి, అది ఆడియన్స్కి ఇవ్వలేదు. ఓకే. అప్పుడు యాక్చువల్లీ నాకు ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ఇది నా 37 మూవీ. ఈ 37 మూవీలో ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ మూవీలో వర్క్ చేసిన అన్ని వాళ్ళు, అలాగే నా ఆర్ట్ డైరెక్టర్, నా మ్యూజిక్ డైరెక్టర్ నుంచి, నా అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి, నా అసోసియేట్ కెమెరామ్యాన్స్ నుంచి, లైట్ మ్యాన్ నుంచి, అన్ని వాళ్ళు ఈ మూవీ చాలా సంతోషంగా చేశాను. ఇది ఒక మంచి ఫ్యామిలీ లాగా ఉంటుంది. అందుకే ఈ మూవీ జరిగిన టైంలో ఆ టైం ఎలా పోయింది అది మనకు తెలియదు. అన్ని వాళ్ళకి ఒకే ఒక్క విషయం ఉంటుంది, ఆడియన్స్కి ఒక మంచి మూవీ ఇవ్వాలి. అలాగా అది జరిగింది. మీరు చూడండి, మీరే చెప్పండి. నేను ఇక్కడ చెప్పకూడదు, మీరే చెప్పాలి. మూవీ చూడండి, చెప్పండి. ప్రశ్నకి ఒక 10 మార్కుల సమాధానం రాసినప్పటికీ ప్రశ్నకి గల సమాధానం మాత్రం రాలేదు. ప్రశ్న ఏమడిగాను మీరే విన్నారు కదా. జర్కులు ఏమన్నా అయ్యాయా సార్, భయపడ్డారా అని అడిగా. నేను చాలా భయపెట్టాను, అది చెప్పాలి సార్. మీరేం చెప్పారంటే సార్ చందమామ బాగుందా అని అడిగా. మీరేం చెప్పారంటే ఆ చందమామ వెనక మబ్బులు చూసావా, ఆ మబ్బుల తర్వాత అగ్రహారం అంతరిక్షం చూసావా, అంతా చెప్తున్నారు. కానీ అది లేదు. నేను ఇక్కడ స్టాండింగ్ లో మొత్తానికి ఇక్కడ నాకు కూడా భయం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ కి నాలాగా ఒక టెక్నీషియన్ వాళ్ళకి దే డోంట్ వాంట్, వాళ్ళకి నా జాబ్ స్క్రీన్ లో కనపడాలి అంతే. వాళ్ళకి ఇప్పుడు మన స్టార్స్, మన యాక్టర్స్ ఇక్కడ కావాలి. అప్పుడు నేను ఇక్కడ టైం వేస్ట్ చేసి అది మంచిది లేదు అంతే. మళ్ళీ 2 మార్కులకు సమాధానం రాశారు, ప్రశ్నకి మాత్రం లింక్ అవ్వలేదు. పర్లేదు సార్, బట్ మాకు మీరు కావాలి, ఎందుకంటే మీరే మమ్మల్ని అందంగా చూపిస్తారు కాబట్టి మీతోనే మాట్లాడడం మాకు ఎక్కువసేపు ఇష్టం అన్నమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ అ లాట్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ విరూపాక్ష.